బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా. యాక్షన్. వెల్కమ్ టు మన కొండపి ఛానల్. ఈ వీడియో షూటింగ్ అనేది చాలా కష్టం అనేది చాలా తెలుస్తుంది మనకి. మీరు ఎవరైనా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ వీడియో తీసినటువంటి హైదరాబాద్ టీం ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ మనకి అర్థమవుతుంది ఎంత ఓపిక అనేది ఉంటుందో ఒక వీడియో షూట్ చేసేటువంటి ఆ వ్యక్తులకి. అలాగే ఆ డైరెక్షన్ చేసేవాళ్ళు కూడా ఎంతో కష్టపడాల్సి వస్తుంది అనమాట. మనం ఒక సినిమాని 2.5 hours థియేటర్లో కూర్చొని చూడటానికి కూడా మనకి ఓపిక ఉండదు. అయినప్పటికీ ఆ డైరెక్టరు, ఆ నిర్మాతలు ఎంతో ఖర్చు పెట్టి ఎంతోమంది టెక్నీషియన్స్, నిపుణుల చేత ఆ సినిమా పూర్తయ్యే వరకు శ్రమించి అది ఫ్లాప్ అవుతుందో సక్సెస్ అవుతుందో కూడా తెలియని పరిస్థితిలో సినిమాని తీస్తారనమాట. అంత పెద్ద సినిమాని అన్ని నెలలు, సంవత్సరాలు తీస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, వీళ్ళు చిన్న ఒక ఈవెంట్ మన కొండేపులో మన సాయిరామ్ శ్రీనివాస్ అంటే బోధవాడి శ్రీనివాసరావు సుజాతల కుమార్తె అయినటువంటి వెంకట సౌమ్యశ్రీ వివాహ సందర్భంగా ఈరోజు మంగళ స్నానాలు, అలాగే షూట్ అన్నమాట, వీడియో షూట్ ఈవెంట్స్ కార్యక్రమం జరిగింది ఉదయం. నేను చాలా గమనించాను. అక్కడ విషయం ఏంటంటే అక్కడ ఒకటికి 3-4 సార్లు చేస్తే కానీ అది వాళ్ళకి జస్ట్ అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కావాలి. ఫస్ట్ ఆ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కానీ షూట్ చేసేవాళ్ళు కానీ. మనం 2 సార్లు చేసి 3వసారికి మనం ఏందో ఇసుక అనుకుంటాం మనం. కానీ వాళ్ళ ఓపిక అనేది చాలా నాకు నచ్చింది. అక్కడ చాలామంది ఉన్నారు, మరి వాళ్ళని గమనించారో గమనించలేదో కానీ హ్యాట్స్ ఆఫ్. ఆ కష్టం అనేది అది వాళ్ళకి తెలుస్తుంది. అది అందరూ భోజనాలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు మంగళ స్నానాలకి అయిపోయిందాక అప్పుడు షూట్ తీస్తూనే ఉన్నారు. అంతా కంప్లీట్ అయితే కానీ అంటే వాళ్ళు ఆకలిని కూడా లెక్క చేయరు. డబ్బులు తీసుకోవడం అది వేరే విషయం, లక్షల్లో ఇవ్వచ్చు, అది ఎవరికైనా ఇవ్వాల్సిందే. వీరిని చూస్తే నాకు పర్లేదు, మంచి కెమెరామెన్స్, డైరెక్షన్ కానీ చక్కగా ఈ వీడియోని తీశారు. వీడియో నచ్చితే మీరు ఒక 100 లైక్స్ ఇస్తారని అనుకుంటున్నా ఈ వీడియోకి. అలా తీశారు వాళ్ళు అంత ఓపికతోటి. మేము దాన్ని మా ఛానల్ ద్వారా నేను వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఒక 100 లైక్స్ ఇస్తారని అనుకుంటున్నా. ఫస్ట్ అడిగా నేను ఒక లైక్ ఇవ్వమని అందరినీ కూడా. కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే వీడియోలో చివర ఒక ట్విస్ట్ ఉంది, అది నేను చెప్పను, మీరు ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. చక్కని డైరెక్షన్, చాలా వెరైటీగా తీశారు అన్నమాట. అందరికి కూడా, వాళ్ళకి టెక్నీషియన్స్కి, ఆ డైరెక్టర్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అలాగే వాళ్ళ ఓపిక నాకు చాలా నచ్చింది అనమాట. జనరల్గా ఇవన్నీ ఎవరు పట్టించుకోకపోవచ్చు, బట్ ఛానల్గా నేను ఒక చిన్న ఛానల్ పెడితేనే దాంట్లో చాలా సమస్యలు ఉంటాయి ఎడిటింగ్లో కూడా. అందువల్ల నాకు అర్థమైంది కాబట్టి నేను తెలియజేశాను. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, నాకు నచ్చిన విషయాన్ని తెలియజేసేంతవరకే. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరలా ఇలా కంటిన్యూషన్గా ఈ మ్యారేజ్ సంబంధించి వీడియోస్ కొన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను 4-5 రోజులు. మా ఛానల్ని మీరు చక్కగా ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మీ ఏఎస్ రావు, మన కొండపి ఛానల్, కొండపి.